హాయ్ మైసెల్ఫ్ మునీంద్ర తిరుపతి నుంచి. ఫ్రెండ్స్, బేసిక్గా చెప్పాలంటే నా గ్రాడ్యుయేషన్ అంతా కాలేజ్కి వెళ్ళకుండానే అయిపోయింది. సో నాకు 10th నుంచి ఏమైందంటే ఏదైనా జాబ్కి వెళ్దాము, లేదంటే ఏదైనా వర్క్ చేసుకుందాం, ఫైనాన్షియల్గా మనకు ఇన్కమ్ లేదు కదా, సో సపోర్ట్ ఉండదు కదా అన్నప్పుడు నేను మార్కెటింగ్లోకి వచ్చా. మార్కెటింగ్లో నాకు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే భయం. ఎలాంటి భయం అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం, సో స్టేజ్ మీకు ఎక్కాలంటే భయం. అలాంటి భయాన్ని నేను ఛేదించాలి అని ఎప్పుడైతే నా మనసులో ప్రతి క్షణం అనిపించేది. బట్ ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఎవరిని కలవాలి అనుకున్నప్పుడు నాకు బయట ఎవరు సపోర్ట్ ఉండేది కాదు. అలాంటప్పుడు నాకు దొరికిన సపోర్టే ఇంపాక్ట్ ఫౌండేషన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గంపా నాగేశ్వరరావు గారికి, అలానే మన విజ్డమ్ క్లబ్ ట్రైనర్ తహసీసా మేడం గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఈరోజు చెప్పాలంటే చాలామంది యూత్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కారణం ఎందుకు అంటే మెయిన్ సరైన సపోర్ట్ లేకపోవడం. ఎడ్యుకేషన్ స్ట్రెస్ చాలా ఉంది, చూస్తున్నాం. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చదవాలి, లైఫ్లో ఎటువంటి కెరియర్ తీసుకోవాలి, ఏం జాబ్ చేయాలి, ఇలాగా ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. సేమ్ ఒక ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏం జాబ్ చేయాలి, ఎటువంటి ఆపర్చునిటీ మనం తీసుకుంటే లైఫ్లో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము, ఇలాంటి విషయంలోకి వచ్చామంటే చాలామందికి ఒక సరైన లక్ష్యము లేదు ఒక ఆపర్చునిటీ మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చా లేదని ఒక డైలమాలో ఉండిపోతున్నారు. బట్ నేనైతే ఒకే డిసిషన్ తీసుకున్నాను. ఎడ్యుకేషన్ నేను ఖచ్చితంగా చెప్పాలంటే నేనైతే కాలేజ్కి వెళ్ళి చదవలేదు, అంత డిస్టెన్స్లో చేశాను. డిగ్రీ డిస్టెన్స్లో చేశాను, ఎంబీఏ డిస్టెన్స్లో చేశాను. బట్ నా ఆలోచన ఏంటంటే నన్ను నేను మార్చింది ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్. ఫస్ట్ నుంచి కూడా నాకు బలమైన నమ్మకం ఏంటంటే మార్కెట్లో ఉండే వ్యక్తి ఖచ్చితంగా లైఫ్లో ఏది కావాలంటే అది సాధిస్తాడు అని బలమైనగా నమ్మేవాడిని నేను. అందువల్లే మా సార్ చెప్పేవాడు, ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ థింకింగ్ దెన్ ఓన్లీ చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు. అంటే నీ ఆలోచన విధానం మారినప్పుడు మాత్రమే నీ జీవితం మారుతుంది. మన ఆలోచన విధానం ఎప్పుడు మారుతుంది అంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే. లేదంటే తెగిన గాలిపటం లాగా ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒక వైపు వెళ్తూనే ఉంటాం. బట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన లక్ష్యం కావాలి. ఎప్పుడైతే నేను మార్కెటింగ్లోకి వచ్చానో నాకు ఒక లక్ష్యం ఏర్పడింది. నా కళలు నేను నెరవేర్చుకోవాలంటే నా లక్ష్యం వైపు నేను వెళ్ళాలి అనుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఎలా వెళ్ళాలి, ఏ వైపు వెళ్తే నా లక్ష్యాన్ని నేను చేరగలను అనుకున్నప్పుడు ఒక చిన్న కొటేషన్ నా లైఫ్ని మార్చేసింది. చాలామందికి తెలిసిన కొటేషనే. సో ఇక్కడ ఎంతమందికి రెడ్ కార్ థియరీ తెలుసు? రెడ్ కార్. సో ఒక్కసారి చేయగలరా? ఏంటి అంటే ఆ కొటేషన్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగానే ఒక రెడ్ కార్ థియరీ అనేది మన లైఫ్ని మార్చేస్తుంది. ఏంది ఆ రెడ్ కార్ థియరీ అంటే, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మన దారిలో వెళ్తున్నాము, మన జర్నీ చేసేటప్పుడు మీకు సడన్గా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మీ దారిలో వచ్చే రెడ్ కార్ని ఎన్ని రెడ్ కార్స్ మీరు చూశారు, మీ దారిలో మిమ్మల్ని దాటుకొని ఎన్ని ఎరుపు రంగు కార్లు రెడ్ కార్లు వెళ్ళాయి అని అడిగితే మనం చెప్పగలమా? లేదు. ఎస్, అదే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి నీ వైపు వచ్చే ప్రతి రెడ్ కార్కి నేను ఒక 1000 రూపాయలు ఇస్తానంటే మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా నోట్ చేస్తాం. ఎస్, 1 2 3. ఎందుకంటే ప్రతి రెడ్ కార్కి మనకు ఒక 1000 రూపాయలు వస్తుందన్నప్పుడు ప్రతి రెడ్ కారు మనకు ఆపర్చునిటీ. ఎస్ ఆర్ నో? అదే మనకు ఏమీ రాదు అనుకుంటే మనం పట్టించుకోం. సేమ్ మన లైఫ్లో కూడా ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ మనం దాటుకొని పోతూ ఉంటుంది. బట్ ఆ ఆపర్చునిటీ వాల్యూని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే అది మనకు ఒక సక్సెస్ని తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఆ రెడ్ కార్ థియరీ అనేది నా లైఫ్లో ఒక గొప్ప ఆపర్చునిటీగా తీసుకున్నాను. అందుకే నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత జస్ట్ జీరోగా స్టార్ట్ అయినాను. అండ్ ఈ యొక్క ఇంపాక్ట్ గురించి తెలుసుకున్నాను. ఇంపాక్ట్ కూడా సేమ్ నాకు రెడ్ కార్ థియరీయే. నేను ఇంపాక్ట్లోకి వెళ్ళడానికి నేను నేర్చుకోవాలి, నాకు స్టేజ్ ఫ్రైట్ పోవాలి, 10 మందితో నేను మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళితే నా స్టేజ్ ఫ్రైట్ పోతుంది, నేను అనర్గళంగా మాట్లాడగలను, గొప్ప స్పీకర్ కాగలను, గొప్ప ట్రైనర్ కాగలనుకున్నప్పుడు నాకు ఆ అవకాశం గురించి నేను వెతకగలిగినాను. అప్పుడే సేమ్ నాకు ఇంపాక్ట్ అనేది ఒక రెడ్ కార్ లాగా నాకు అనిపించింది.
సో నేను వెతుక్కుంటూ వెళ్ళా, ఎస్ సార్ నాకు ఈ అవకాశం కావాలి, నాకు ఒక స్టేజ్ ఫ్రైట్ పోవాలి, 10 మందిలో నేను అనర్గళంగా మాట్లాడాలి, గొప్ప స్పీకర్ అవ్వాలని ఎప్పుడైతే వాళ్ళకి చెప్పానో వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన ట్రైనింగ్, స్కిల్స్, ఆపర్చునిటీ ఈరోజు మీ ముందు నేను ఇలా మాట్లాడడం ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగానే ప్రతి ఒక్కరికి కావాలి సార్. చాలామంది చెప్తారు, సార్ మా వయసు అయిపోయింది కదా, ఇంకా మేమేం మాట్లాడతాము, మా చిన్న ఏజ్ కదా, మేమేం మాట్లాడతాము అనుకుంటాం. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశం కావాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో జీవితాంతము లెర్నర్గానే ఉండాలి. అలాంటి లెర్నింగ్ మైండ్ సెట్లో ఉన్నామంటే ఈరోజు ఇంపాక్ట్ ద్వారా ఎంతో గొప్పగా మనం సాధించవచ్చు. సమాజానికి మన వంతు ఎంతో కొంత మనం అందించవచ్చు సార్. ఎస్, సో డబ్బే కాదు, మన నాలెడ్జ్ ఇచ్చినా కానీ గొప్ప అవకాశం అని చెప్పచ్చు. అలాంటి అవకాశం నేను ఇక్కడ తీసుకోవడమే కాదు, నా లైఫ్కి ఇది ఉపయోగపడింది. నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వడానికి ఇంపాక్ట్ అనేది ఒక గొప్పగా దోహదం చేసింది. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకోవడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. బట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఇంపాక్ట్ ఫౌండేషన్కి మరియు గంపా నాగేశ్వర సార్కి కృతజ్ఞత తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.